ముందు వీడియో చూద్దాం. గెలీలియో గెలీలా ఇతనే మొదటిసారిగా టెలిస్కోప్ ని వాడుకలోకి తెచ్చింది. నిజానికి నువ్వు ఈ మధ్య కాలంలో పరాయి దేశస్తులచే ఇవన్నీ కనుగొనబడ్డాయి అనుకుంటున్నావా? ఇవన్నీ కొన్ని శతాబ్దాల ముందు గ్రీకు శాస్త్రవేత్తలు అయిన గెలీలియో అండ్ కోపర్నికస్లచే కనుగొనబడ్డాయన్న విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ కొన్ని సహస్రాబ్దాల ముందు, అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే వీటి గురించిన శాస్త్రీయ భావనలు మన హిందువులకి తెలుసు. మన పూర్వీకులు ఎలాంటి టెలిస్కోప్ లేకుండానే నక్షత్రాలు, నక్షత్ర రాశులు, అలాగే గ్రహాలతో సహా ఖగోళ వస్తువులను, వాటి కదలికలను కనుగొన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అక్క. ఏ మతానికి సంబంధించిన వారైనా సరే మన మతం గురించి మనం చెప్పుకోవచ్చు, కానీ మనుషులు చేసినటువంటి కొన్ని సీరియస్ ఇన్వెన్షన్స్ ని డిస్క్రెడిట్ మాత్రం చేయకూడదు. ఈవిడేమంటున్నారంటే గలీలియో గారు 1609 లో టెలిస్కోప్ ని మొట్టమొదటిసారిగా వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ టెలిస్కోప్ ఆధారంగా కొన్ని ప్లానెట్స్ ని 17th సెంచరీలోను, కొన్ని ప్లానెట్స్ ని 20th సెంచరీలోను డిస్కవర్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో పరాయి దేశస్తులు కనిపెట్టారనుకుంటున్నారా? కాదు. భూమి యొక్క స్పియరికల్ షేప్ గురించి, ప్లానెట్స్ గురించి వేద గ్రంథాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రికార్డ్ చేయబడ్డాయంట. మన పూర్వీకులు ఎలాంటి టెలిస్కోప్ లేకుండానే నక్షత్రాలను, నక్షత్ర రాశులను, గ్రహాలను, వాటి మూవ్మెంట్స్ ని రికార్డ్ చేశారంట. ఇటు ఇండియన్ ఆస్ట్రాలజీలో నవగ్రహాలుగా పిలువబడుతున్నవి, మరోవైపు సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ గా పిలువబడుతున్నవి ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నట్లుగా ఈవిడ మాట్లాడుతున్నారు. మనకు తెలిసిన 9 ప్లానెట్స్ ఏంటి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్లూటోని ఆ లిస్టులో నుండి తీశారు. అయితే ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం నవగ్రహాలు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు గ్రహాలు కావు. మరో విషయం ఏంటంటే ఈ నవగ్రహాల్లో భూమి లేదు. మిగిలినవి 5 ప్లానెట్స్. ఈ 5 ప్లానెట్స్ కూడా మన పూర్వీకులకు వందల వేల సంవత్సరాల క్రితమే నేకెడ్ ఐకి కనిపించేవి. నక్షత్రాలు కూడా చాలా క్లియర్ గా సాధారణంగా కంటికి కనిపించేవి. అంతెందుకు, మన చిన్నప్పుడు కనిపించిన నక్షత్రాలు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు? అట్మాస్ఫియర్ డెన్సిటీని బట్టి, పొల్యూషన్ ని బట్టి, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ని బట్టి. ఇలాగా గ్రహాలు, నక్షత్రాలు నేకెడ్ ఐకి కనిపించేవి కాబట్టి కేవలం మన భారతదేశంలో మాత్రమే కాదు, బాబిలోనియన్ వాళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ స్టడీ చేశారు. ఆ స్టడీస్ లో నుండి డిఫరెంట్ ఆస్ట్రాలజికల్ బిలీఫ్స్ ఏర్పడ్డాయి. అలాగా కొన్ని వేల సంవత్సరాల నుండే బాబిలోనియన్ ఆస్ట్రాలజీ ఉంది, వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఉంది, చైనీస్ ఆస్ట్రాలజీ ఉంది, హెలెనిస్టిక్ ఆస్ట్రాలజీ ఉంది, ఇలాగ చాలా ఉన్నాయి. బాటమ్ లైన్ ఏంటంటే ఈవిడ చెప్తున్నట్లుగా టెలిస్కోప్ లేకుండా 9 గ్రహాలు కాదు కానీ 5 గ్రహాలు, నక్షత్రాలు, కాన్స్టలేషన్స్ మనకు మాత్రమే కాదు ప్రపంచం అంతటా కనిపించేవి. అయితే మీరు ఒకవేళ క్రీస్తును వెంబడించేవారైతే గుర్తుంచుకోండి, సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించింది యేసుక్రీస్తే. ఆస్ట్రోనామికల్ స్టడీ ఓకే కానీ ఆస్ట్రాలజీని మాత్రం దేవుడు చాలా స్ట్రిక్ట్ గా నిషేధించాడు.